నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ నేను విద్య డిబేట్కు స్వాగతం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లో చాలా లోపాలు ఉన్నాయని, ఈ లోపాల వల్ల చాలా మంది రైతులు నష్టపోతున్నారని ఎన్నో విమర్శలు వచ్చాయి. భూములు ఎవరి పేరు మీద ఉన్నాయో, ఎవరెవరి పేర్ల మీద ట్రాన్స్ఫర్ అవుతున్నాయో కూడా తెలియని పరిస్థితి. కొన్ని చోట్ల కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా చూసాం. అయితే 2024లో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్లో లోపాలు ఉన్నాయని గుర్తించి ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురాబోతోంది. దీనికి సంబంధించి అనేక విషయాలు తెలియజేయడానికి మన మధ్య బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. వారి ద్వారా అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం విద్య, చెప్పండి సార్. అసలు ఈ ధరణి పోర్టల్కి సంబంధించిన అంశాలేంటి, దీనిలో లోపాలేంటి, భూ సంస్కరణ ఎప్పుడు మొదలైంది? విద్య గారు, మనకు భూ సంస్కరణ అనేది డిబైటింగ్ బ్రిటిష్ కాలంలోనే నల్లమందు రైతుల పోరాటం, పండించే రైతుల పోరాటం నుంచి మొదలుకొని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలుకొని ఇవన్నీ కూడా మన హైదరాబాద్ స్టేట్ లో కానీ దేశవ్యాప్తంగా అనేక వ్యవసాయక ఉద్యమాలు, రైతుల ఉద్యమాలు జరిగినాయి. అందులో భాగంగా మనకు అప్పుడు నిజాం ప్రభుత్వం ఉండేది ఉమ్మడి హైదరాబాద్ స్టేట్ లో. అంటే ఇప్పుడున్న తెలంగాణ, అట్లాగే పక్కన ఉన్న మహారాష్ట్రలో ఉన్న ఐదు జిల్లాలు, అంటే చాలా జిల్లాలు అయినాయి. ఉస్మానాబాద్, బీడు, నాందేడు, పర్భని, అట్లా ఔరంగాబాద్ 5 జిల్లాలు. పక్క కర్ణాటకలో రాయచూరు, గుల్బర్గా, అట్లాగే బీదర్, ఈ 3 జిల్లాలు. మొత్తం 8. మనకు ఖమ్మం, వరంగల్ లేకుండా మనకు ఖమ్మమును వరంగల్లో ఉండేది, అట్లా రంగారెడ్డి లేదు మనకి. ఈ మొత్తం హైదరాబాద్ స్టేట్ లో మంచి ఉద్యమాలు వచ్చినాయి, దానికి తగ్గట్టుగా మంచి ఫలితాలు కూడా వచ్చినాయి. ఉదాహరణకు 1950 మనకు జూన్ 30 నాడు ఎవరైతే ఆ భూమి మీద ఉంటారో ఆ రోజుకి అప్పటి రెవెన్యూ వ్యవస్థ రికార్డు చేసిన దాని ప్రకారం ప్రొటెక్టెడ్ టెనెన్సీ యాక్ట్ అని వచ్చింది. అంటే ఆనాటి రక్షిత కౌలుదారు చట్టం. అది ఎంత బ్రహ్మాండమైందంటే దేశంలో ఎక్కడ రాలేదు. ఆ రోజు భూమి మీద ఎవరున్నారో సర్వే చేసి, మన జనాభా లెక్కలు చేస్తాం కదా, దాని రికార్డ్ తయారు చేశారు. అది రక్షిత కౌలుదారు చట్టం యాక్ట్ లో ప్రకారంగా ఆ రోజు భూమి మీద ఎవరున్నారో వాళ్ళ పేరు రాశారు. ఇవాటికి కూడా ఆ చట్టం అమలు ఉంది మన దేశంలో, మన రాష్ట్రంలో. దాని ప్రకారం ఆ భూమిని రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కేసు వేసి ఇది మరి తిరిగి తీసుకోవచ్చు. ఇన్ని దాదాపు 80 ఏళ్ళు అవుతున్నా కూడా, 70 ఏళ్ళు అవుతున్నా కూడా దాన్ని వెనక్కి తీసుకోవచ్చు. అట్లాంటి మంచి చట్టాలు ఉన్న రాష్ట్రం మనకి. తర్వాత 56లో ఇనామా అబాలిషన్ యాక్ట్ ఒకటి వచ్చింది. ఆ తర్వాత ఆర్ఓఆర్ యాక్ట్ వచ్చింది. నిజంగా ఆర్ఓఆర్ యాక్ట్ వచ్చిన తర్వాత నేను న్యాయవాదిని, ఆ న్యాయవాదులు చాలా మంది వ్యతిరేకించాను. ఉదాహరణకు సాదా బైనామా మీద, అంటే సాదా బైనామా అంటే మనం రిజిస్ట్రేషన్ కాని కాగితం అంటారు దాన్ని. సాదా బైనామా అంటే నేను అమ్మకం కొనుగోలు చేసుకున్నా, మీరు కొన్నారు, నేను అమ్మాను అనుకోండి, ఒక కాగితం మీద, అంటే స్టాంప్ కూడా అవసరం లేదు, స్టాంప్ మీద రాసుకున్న సాదా కాగితం కిందకి లెక్కకు వస్తుంది. అట్లాంటి కాగితాలు రాసుకున్న దాన్ని ఒకవేళ ఏ రోజు రాసుకుంటే కాగితం ఆ రోజు స్టాంప్ డ్యూటీ ఎంత ఉందో దాన్ని చెల్లించి ఆటోమేటిక్ గా వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ కు దానికి అనుమతి ఇవ్వడం, దాని ప్రకారం మళ్ళీ దాని పేర్లు మాట్లాయి. అప్పుడు మాలాంటి వాళ్ళు అడ్వకేట్ చాలా మంది, సీనియర్ అడ్వకేట్స్ చాలా మంది వ్యతిరేకించింది ఏంటంటే, భూమి రికార్డులు ఎన్ని తప్పులుంటే మాకు అన్ని కేసులు వస్తాయి. నేను మా వాళ్ళని విమర్శిస్తున్నాను. కనుక కేసులు పోతాయి అన్న నిజంగా 10 ఏళ్ళు ఆల్మోస్ట్ సివిల్ కేసులు నిల్లు కాలే కానీ చాలా వరకు తగ్గినాయి కోర్టుల్లో. దానికి కారణం ఏంటంటే ఒక మంచి సంస్కరణ ఆర్ఓఆర్. ఆ తర్వాత ఎప్పుడైతే మనం మామూలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అంటున్నాం, టీఆర్ఎస్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండవు. ఇదే గారు మనకు ప్రభుత్వం, గత ప్రభుత్వం అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ అటు పక్కన పోయిన తర్వాత ఉన్న తెలంగాణలో ఒక మంచి చట్టం పెడుతున్నాం. ధరణి అందులో చాలా లోపాలు ఉన్నాయి కాదంటలేదు, కానీ ఆ చట్టం మంచిది. ధరణి చట్టాన్ని వినియోగించడంలో, అట్లాగే దానిలో ఇంప్లిమెంటేషన్ చాలా అవకతవకలు జరిగినాయి కాదంటలేదు. కానీ అవకతవకలు చూపెట్టి, అంటే ఇంట్లో ఎలుకలు ఉన్నాయని చూపెట్టి మొత్తం ఇల్లే తగలబెట్టుకోలేం కదా, ఆ పని చేస్తుంది ఇప్పుడు తెలంగాణ కొత్త ప్రభుత్వం. ఏదైతే 2023లో వచ్చిందో అది ఇప్పుడు ఏం చేస్తుందంటే అందులో మార్పు ఏం చేయడం లేదు, దానిలో ఉన్న లోపాలను సవరించే ప్రయత్నం చేస్తుంది. దానికి చాలా కష్టాలని మా మిత్రుడు భూమి సిములు అని చెప్పి వారు మేము కలిసి చాలా అవగాహన సదస్సులు పెట్టాం రాష్ట్ర వ్యాప్తంగా. అందులో లోపాలను తీసేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిదే అని నాకు. అంటే సార్, ఇప్పుడు ధరణి పోర్టల్లో గురించి కానీ కలెక్టర్లకు, అధికారులకు కానీ సరైన అవగాహన లేకపోవటం వల్ల, గైడెన్స్ ఇవ్వకపోవటం వల్లే ధరణి పోర్టల్ ఇన్ని లోపాలు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. కాదు, నా ఉద్దేశం ఏంటంటే మనం ఏం తీసుకుంటాం అది వస్తుంది కదా, యద్భావం తద్భవతి అంటారు. అంటే మనం తీసుకునే ధరణిలో ఏం తీసుకున్నాం మనం, నేను చెప్పిన చరిత్ర అంతా విన్నారు కదా మీరు. ఆ చరిత్రలో ఏమైందంటే, ఇంకొక మధ్యాహ్నం మర్చిపోయాను. 83లో ఎన్టీ రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి వచ్చిన తర్వాత, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన అప్పుడు పటేల్ పట్టువారి వ్యవస్థను మొత్తం రద్దు చేశారు. అప్పటిదాకా 47 రికార్డులు ఊళ్ళో రాసేవారు. అన్ని ఉర్దూ పేరు మీద, ఉర్దూలో ఉండే ఆ పేర్లన్నీ కూడా పహాని, జోఫస్లా,
అంటే మనకు ఆ రికార్డులలో ఏది ఉందో అది ఎక్కిస్తే ఏం కాకపోతుంది. కానీ ఎప్పుడైతే వ్యవస్థను తీసేశారో, మొత్తం సమూలంగా తీసేశారో, కొత్త వ్యవస్థను సృష్టించలేదు. ఎన్టీ రామారావు గారు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఫ్యూడల్ వ్యవస్థ అయిన పటేల్ పట్వారీ వ్యవస్థ. ఆంధ్రలో అయితే గ్రామ కరణం మోహన్ అనే వాళ్ళు, తెలంగాణలో ఇద్దరు పటేళ్లు ఉండేవాళ్ళు. ఒక ఆయన పోలీస్ పటేల్, ఒక ఆయన మాలి పటేల్, ఒక ఆయన పట్వారీ. ఈ ముగ్గురు గ్రామ రెవెన్యూ రికార్డులలో చూసేవారు. ఉదాహరణ పట్వారీ ఏమో రికార్డులు రాసేవాడు, మాలి పటేల్ అంటే మాల్ అంటే డబ్బులు ఉర్దూలో, అంటే రకం అంటే భూమి శిస్తు వసూలు చేసేవాడు. పోలీస్ పటేల్ అని పోలీసు విధులు నిర్వహించేవాడు. అందులో చాలా నేను చెప్పిన పహాని అంటే గ్రామ ఆడంగాడు అంటాం ఆంధ్రలో అయితే, దాన్ని రికార్డు రాస్తే ఆ రికార్డు ఉండేది. దాంట్లో 3-4 కాలం 16 కాలం ఉండేది. కబ్జాదారు కాలం అంటే నాది పట్టేదారు, మీరు నా భూమిని కవర్ తీసుకొని చేస్తున్నారు అనుకోండి, లేకపోతే ఏ రకంగానే మీరు స్వాధీనంలో ఉన్నారు, ఆ పేరు రాసేవారు. అట్లా మనకు భూమిలో రకరకాల రికార్డు, బారిస్ తక్తా అంటే వర్షపాతం నమోదు, పైదావర్ తక్తా అంటే పంటల నమోదు, ఇట్లా రెవెన్యూ వ్యవసాయ శాఖ చేసే పనులు రెండు కూడా వారు చేసేవారు. అటువంటి అద్భుతమైన వ్యవస్థను కేవలం ఫ్యూడల్ వ్యవస్థ అని, అది వారసత్వంగా వస్తున్న వ్యవస్థ అని మంచిగా తీసేసిన దాన్ని పునర్నిర్మాణం చేయకపోయేవారు కల్లా ఆ తర్వాత రికార్డులన్నీ కూడా తప్పుల తడక తయారయ్యాయి. ధరణిలో ఎందుకు పొరపాట్లు వచ్చినాయి అంటే ఆర్ఓఆర్ యాక్ట్ తర్వాత కొంతవరకు మేలైంది. ఎవరైతే భూ సంస్కరణ కూడా కొంతవరకు మేలైంది. భూ సంస్కరణ కూడా చాలా మంది 600-700 ఎకరాల పట్టేదారులు పివి నరసింహారావు గారు మనకు విద్యాశాఖ మంత్రిగా ఉంటే, తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత 73లో మన దగ్గర భూ సంస్కరణ చట్టం పాస్ అయింది. దేశవ్యాప్తంగా 72లో చట్టం వచ్చింది. అప్పుడు పెద్ద పెద్ద పట్టేదారులు పోయి 54 ఎకరాలకు మించకుండా ఒక కమతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల కొంత సంస్కరణ వచ్చింది. ఎప్పుడైతే 6 వల్ల మరొక సంస్కరణ 90లో వచ్చింది. కానీ ఈ రికార్డులు ఏవైతే ధరణిలో వచ్చిన రికార్డులు ఏవైతున్నాయో వీటిలో సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఏదైతే పాత రికార్డు ఉందో అది తీసుకున్నాను. ఉదాహరణ, నేను భూమి అమ్ముకున్నాను, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, కానీ అది మారలేదు, మ్యూటేషన్ కాలేదు. చాలా మంది ఏమనుకుంటారంటే, మామూలుగా ఈ రైతులు కానీ కొనుగోలుదారులు కానీ, ఒకసారి రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అయిపోయింది కదా, ఇంకా నాకేముంది అని చెప్పి ఇంట్లో ఎక్కడో బీరువాలు పెట్టేస్తారు, లేకపోతే ఏదైనా చెక్క పెట్టెలు పెట్టేస్తారు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని మ్యూటేషన్ అంటాం, అంటే దాన్ని మార్పిడి అంటాం. నేను మీ దగ్గర కొన్నాను అనుకోండి, విద్య గారి పేరు తీసేసి నా పేరు అక్కడ మార్చాలి, దాన్ని మ్యూటేషన్ అంటాం. మ్యూటేషన్ జరగకపోతే ఏమైంది, మళ్ళీ నా పేరు మీద వచ్చింది. ఇప్పుడు ధరణిలతో చిక్కులు దక్కవా హక్కులు అని ఒక 10 వ్యాసాలు రాశాను. అందులో నేను ఇటువంటి అన్ని పేర్కొన్నాను. 4 పొరపాటు జరిగాయి అందులో ధరణిలో. మొట్టమొదటిది ఎక్స్టెంట్, అంటే ఒక పేర్లు మార్చకపోవడం. అంటే మనం కొనుక్కున్నప్పుడు ఆ కొనుక్కునే పేరు రాకుండా పట్టేదారి పేరే వచ్చింది. నెంబర్ ఫస్ట్ పొరపాటు. అంటే వాళ్ళు ఇప్పుడు భూమిలో స్వాధీనం ఉంటారు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళ భూమి వాళ్ళది కాదు. రెండో పెద్ద లోపం ఏంటంటే మొత్తం సర్వే నెంబర్ మిస్సింగ్. ఉదాహరణకు ఆయన 4 సర్వే నెంబర్లు ఉన్నాయి, 3 పాస్బుక్ లో వచ్చినాయి, 4వది రాదు. ధరణి కంటే ముందు 2018లో మనకు కొత్తగా ఆకుపచ్చ పాస్బుక్లు ఇచ్చారు వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018లో ఇచ్చారు. ఆ పాస్బుక్ లో చాలా నెంబర్లు మిస్సింగ్ నెంబర్. మూడోది ఏంటంటే, ఎప్పుడైతే మనకు పట్టేదారు పేర్లు తక్కువ రావడం, లేకుంటే సగమే రావడం, అమ్ముకున్న వాళ్ళ పేర్లు కొనుక్కున్న వాళ్ళ పేర్లు రాకపోవడం, అమ్ముకున్న వాళ్ళ పేర్లు మళ్ళీ రావడం, ఎక్స్టెంట్ లో తక్కువ ఉండడం. ఉదాహరణకు 2 ఎకరాలు ఉందనుకోండి, 002 అని పట్టింది, అంటే 2 గుంటలకు అది మారిపోయింది. అంటే 2 ఎకరాలు నాసామి అక్కడ పాస్బుక్ లో చూసుకుని 2 గుంటలు మారిపోయింది. అట్లాగే సర్వే నెంబర్ సగం నమోదు కావడం, సగం నమోదు కాకపోవడం, ఇట్లా రకరకాల పొరపాట్లు జరిగాయి. వీటికి ఏం చేశారంటే కేంద్రీకరించాం. ధరణిలో పెద్ద లోపం ఏంటంటే మొత్తం వ్యవస్థను కేంద్రీకరించాం. గతంలో మనకు గ్రామ స్థాయిలో రకరకాల పేర్లు మారినాయి. ఇది పటేల్ పటవారి వ్యవస్థ పోయినాక విలేజ్ అసిస్టెంట్స్ అన్నారు, తర్వాత మనకు విఆర్ఓ అన్నారు. అట్లా రకరకాల పేర్లు మారిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేశారు, ముఖ్యమంత్రిగా ఈ విఆర్ఓ వ్యవస్థ మొత్తం రద్దు చేశారు. గ్రామ స్థాయిలో ఉన్న వ్యవస్థ రద్దు చేశారు. దాంతో ఏమైందంటే గ్రామంలో ఇది ఫలానా సర్వే నెంబరు ఫలానా చెప్పేవాళ్ళు లేకుండా. ఆ తర్వాత విఆర్ఏ అంటే గతంలో మనం సేత్సింది, లేకపోతే మస్కూరి, కావలికారు, రకరకాల పేర్లు ఉండే, వాళ్ళందరూ కలిసి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అని పేరు పెట్టారు. వాళ్ళని తీసేశారు. అంటే కింద చెప్పేవాళ్ళు ఎవరు లేరు గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో. దాంతో ఏమైందంటే ఎప్పుడైతే క్షేత్రస్థాయి వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ యాక్టివ్ అయిపోయిందో, ఈ 6 చట్టంలో ఇంకొక దుర్మార్గం ఏంటంటే కింది నుంచి పైదాకా కేంద్రీకరించడం వల్ల కలెక్టర్లకు సిసిఏలిఎం అధికారం అప్పచెప్పడం వల్ల ఎంఆర్ఓ, ఆర్డీఓ ఈ స్థాయిలో అసలు పని శూన్యమైంది. వాళ్ళ దగ్గర ఏం అధికారం లేకుండా చేసేసారు. దానివల్ల వచ్చిన సమస్య అంటే ప్రతి పనికి కలెక్టర్ దగ్గర పోవాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి. కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి ఇంట్లో. ధరణిలో ఒక 27 మాడ్యూల్స్ ఉండే, తర్వాత 29 చేశారు, 32 మాడ్యూల్స్ చేశారు. అవి పెరుగుతూ ఉన్నాయి.
అందులో మనం మీ సేవా కేంద్రంకి వెళ్ళి అక్కడ దరఖాస్తు పెట్టుకుంటే 1000 రూపాయలు ఫీజు అయినా అనుకోండి, కరెక్ట్ గా అందులో ఫిట్ కాకపోతే అది రిజెక్ట్ అయిపోతుంది. మళ్ళీ 1000 రూపాయల ఫీజు కట్టి ఇంకొక మాడ్యూల్ కింద మనం చేసుకోవాల్సి వచ్చింది. అంటే కంప్యూటర్ మెదడు ఉండదు కదా, మనం ఏదైతే నొక్కుతామో అదే జరుగుతుంది. ఉదాహరణకు మనం జూమ్ మీటింగ్ లో జాయిన్ కావాలి, పాస్వర్డ్ తప్పు నొక్కితే రాదు కదా, మనం రాదు కదా, ఇది అంతే. ఆ రకంగా వాళ్ళు ఏం చేశారంటే ఈ మాడ్యూల్స్ లో ఉన్న పొరపాట్లు, అలాగే కేంద్రీకరణ, దీనివల్ల లక్షలాది అప్లికేషన్ పెండింగ్ లో పడిపోయింది. ఇప్పుడు వాడు చేస్తున్న పని ఏంటంటే గతంలో అమ్ముకున్న వాళ్ళ భూములు అమ్ముకున్న వాళ్ళకి తీసేసి కొనుక్కున్న వాళ్ళకి చేయడం, అట్లాగే పేర్లు తప్పుపడ్డ సవరించడం, అట్లాగే ఎక్స్టెంట్ తప్పుపడ్డ సవరించడం. అతిపెద్ద పొరపాటు ఏంటంటే మ్యుటేషన్ చేయకపోవడం. ఇంకో అతిపెద్ద పొరపాటు ఏంటంటే మనకు ఈ ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టడం. అంటే ఉదాహరణకు ఒక 100 ఎకరాల సర్వే నెంబర్ ఉంది, గవర్నమెంట్ అప్పుడు ఎప్పుడో దానిలో 4 గుంటలు సేకరించింది అనుకోండి. 4 గుంటలు కూడా 1 గుంట సేకరించిన ఆ భూమి గవర్నమెంట్ దాన్ని మొత్తం రాసేసారు 100 ఎకరాలు. అంటే 100 ఎకరాల్లో ఉన్న నిజమైన పట్టేదారులు ఎవరైతే వ్యవసాయదారులు, ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అన్యాయం జరిగింది. ఆ 100 ఎకరాలు వాళ్ళ పేరు వాళ్ళు సాగు చేసుకుంటారు, వాళ్ళ పేరు మీద రాదు. అంటే మనకు ఏదో ప్రొహిబిషన్ లిస్ట్ లో లక్షలాది ఎకరాలు, వేలాది కూడా లక్షలాది ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా అట్లా పడిపోయింది. అంటే వాళ్ళు అమ్ముకుందామన్నా బిడ్డ పెళ్లికి మీరు అందరూ ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం అదే. తమ భూమి, తమ కాళ్ళ కింద భూమి కదిలిపోతుంటే ఎవరికైనా ఆవేదన ఉంటుంది కదా. తమ భూమి కాకుండా పోయింది, మాకు అప్పు తీర్చడానికో, ఆడపిల్ల పెళ్లి చేయడానికో, ఇతరతర కుటుంబ అవసరాలు తీర్చడానికో వాళ్ళకి ఆ భూమి పనికి రాకుండా పోయింది కదా. అప్లికేషన్ పెట్టుకుంటే కలెక్టర్ గారు దొరకరు, కలెక్టర్ గారు జిల్లాకు రారాదు. అప్పుడు ఇంకా మొదట్లో అయితే జిల్లాలు ఏర్పాటు కన్నా ముందైతే పెద్ద పెద్ద జిల్లాలు 10 జిల్లాలే, 33 జిల్లాలు అయినా కూడా ఈ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఫైల్ మళ్ళీ సిసిఎల్ ల్యాండ్ మన సిసిఎల్ దగ్గరికి పోయి అక్కడి నుంచి వెనక్కి రావడం, మళ్ళీ క్షేత్రస్థాయిలో ఎంఆర్ఓ సర్టిఫై చేయడం అక్కడేముందనేది, ఇవన్నీ చాలా గందరగోళంగా మారడం వల్ల నేను చెప్పిన 5-6 పొరపాట్లతోని ఈ ధరణి వ్యవస్థ విఫలమైంది. కానీ నిజంగా చెప్పాలంటే ధరణి వ్యవస్థ మంచిది. అది ఒక్కసారి ధరణిలో ఎక్కిందంటే ఎలాంటి ఆబ్జెక్షన్ లేకుండా చేయవచ్చు. అట్లాగే రెండోది ఏంటంటే మనకు ఎప్పుడైతే వ్యవసాయ భూములను మామూలు మిగతా ప్లాట్లు, ఇళ్ళు వీటిని వేరు చేయడం వల్ల రిజిస్ట్రేషన్ ఆఫీసులో పని సులువైంది. ధరణి వల్ల మంచి కూడా ఉంది. ఉదాహరణకు మీరు ప్లాట్లో, ఇళ్ళలో, ఇటు ఇంటి స్థలాల్లో ఏవైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మామూలుగా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళచ్చు. అదే వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీసులు పెట్టిండ్రు. అంటే ఏమైంది, గతంలో ఒక తాలూకాలో ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటే రోజు రద్దీ ఉంటుండే, 100 రిజిస్ట్రేషన్ ప్రతిరోజు జరిగింది. మొత్తం కలిసి మా అంటే తెలంగాణలో 119 తాలూకాలు ఉన్నాయి, నియోజకవర్గానికి ఒకటి చెప్పుకున్నా కూడా 150-200 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉంటాయి. హైదరాబాద్ ఎక్కువ కదా, నగరాల్లో ఎక్కువ అంటే 200 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మొత్తం చేయాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది, మండలాలకు అప్పచెప్పడం వల్ల, ఎంఆర్ఓలకు తహసీల్దార్లకు అప్పచెప్పడం వల్ల దాదాపు 600 పైచిలకు మండలాలు ఉన్నాయి మన దగ్గర. ఈ 600 రిజిస్ట్రేషన్ ఆఫీసులు కొత్తగా వచ్చినట్టే కదా. అప్పుడు ఏమైందంటే స్లాట్ బుక్ చేసుకుంటే ఒక్క 10 నిమిషాలు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మ్యుటేషన్ కూడా అప్పుడే ధరణిలో ఉన్న మంచిది చెప్తలేదు వాళ్ళందరూ కూడా. ఒక్క 15 నిమిషాల్లో మీరు అమ్మకందారు, కొనుగోలుదారు ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకొని రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే 10-15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మ్యుటేషన్ కూడా అప్పుడే ఆన్లైన్ లో భూమి కట్ అవుతుంది. మన బ్యాంకులో కదా మనం ఏటీఎం కార్డు పెట్టి తీసేసుకుంటే బ్యాలెన్స్ చూసుకుంటే ఎట్లా వస్తుంది, అట్లా 100 ఎకరా, ఒక 10 ఎకరాలు ఉంది మీకు, 1 ఎకరం అమ్ముకున్నారు, ఆ ఎకరం కొనుక్కున్న వాడి పాస్బుక్ లో జమ అవుతుంది, ఈ ఎకరం మీ దగ్గర నుంచి డిలీట్ అవుతుంది. లేకపోతే కొత్తగా ఆయన పాస్బుక్ లేకపోతే కొత్తగా 1 ఎకరం పాస్బుక్ ఇచ్చేస్తాం. అంటే ఎంత సులువైన మార్గం ఉన్నది. కానీ నేను చెప్పిన పొరపాట్లన్నీ చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ దీన్ని తిరగదోడాల్సి వస్తున్నది. కానీ సార్ ఇప్పుడు తహసీల్దార్ కానీ ఆర్డీఓలు ఫైల్స్ పైకి పంపించినా కూడా కలెక్టర్లు ఇందులో మనకి స్పష్టంగా నిర్లక్ష్యం కనిపిస్తుంది. మీరు చెప్పినట్టుగా చూస్తే అంటే వేల సంఖ్యలో ఫైల్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయి అంటున్నారు. ఇది రైతుల పట్ల వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు అనుకోవచ్చా, చిన్న చూపు అనుకోవచ్చా? అని భారం కూడా. నేనేమంటున్నాను, ఇంటి స్థాయి క్షేత్రస్థాయి వ్యవస్థను నాశనం చేసి ఎన్టీ రామారావు గారు ఓ రకంగా నాశనం చేసిండ్రు, కేసీఆర్ గారు మరో రకంగా చేసి. అంటే నేను చెప్పాను కదా, ఊళ్ళో ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్ రాగానే వాళ్లకు ఫలానా మల్లయ్య అంటే ఎవరు చెప్పడానికి ఒక అధికారి అయితే ఉండేవాడు కదండి. గతంలో విఆర్ఏ ఉండేవాడు, విఆర్ఓ ఉండేవాడు. విఆర్ఓ అయితే రికార్డు మెయింటైన్ చేసేవాడు పటేల్పాటి వర వ్యవస్థ తీసేసిన తర్వాత. కానీ మొత్తం తీసేసి ఎంఆర్ఓకి ఎలాంటి అధికారం చేతులు కట్టేసేసిండ్రు. లేదు, ఆర్డీఓకి ఎలాంటి అధికారం ఉంది. కేంద్రీకృత వ్యవస్థ వల్ల వచ్చిన లోపం. రెండోది ఏంటి, అవినీతి కూడా. నిన్నగాక మనం చూసాం కదా విద్య గారు, మనకు ఒక డిప్యూటీ కలెక్టర్ హోదా వ్యక్తి ఈ ముటేషన్ చేయడానికి డబ్బులు తీసుకున్నారు. చూసింది కదా, ప్రొఫెషన్ భారీ మొత్తంలో లంచం తీసుకున్నారు చూసాం కదా.
అంటే ఎప్పుడైతే కేంద్రీకృత వ్యవస్థ వస్తుందో అప్పుడు అవినీతి ఎక్కువ అవుతుంది కదా. అవును. రెండవది పరిభారం కూడా. ఇప్పుడు 1,00,000 అప్లికేషన్లు, ఉదాహరణకు నేను అందులో లెక్కలు తీశాను. ఖమ్మం జిల్లాలోనే ఒక 25,000 అప్లికేషన్లు, ఒక్కొక్క ఊళ్ళో 100, 200, 300 అప్లికేషన్లు ఉంటాయి. ఒక జిల్లా వ్యాప్తంగా ఒక 25,000 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయంటే దాన్ని ఎట్లా పరిష్కరించగలుగుతారు వాళ్ళు? రెండోది అశ్రద్ధ, అలక్ష్యము, డబ్బులు కూడా. నేను కలెక్టర్లు కూడా డబ్బులు తీసుకున్నాను, లేకపోతే పైరు వేయాల్సి వచ్చింది. అందులో అందరం బాధితులు, నాలాంటి వాళ్ళకు కూడా బాధితులమే. సర్వే నెంబర్ మిస్సింగ్ ఉంటుంది, చేయించుకోవడం నాకు 2 ఏళ్ళు పట్టింది. సర్వే నెంబర్ మిస్సింగ్, సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది కదా సార్ మనకి ఇక్కడ. సమన్వయ లోపం కన్నా చట్టంలో ఈ రిజిడిటీ. ఒకటేమో కేంద్రీకృత వ్యవస్థ, రెండోది రిజిడిటీ. ఉదాహరణకి ఈ 52 మాడ్యూల్స్ లో కరెక్ట్ గా దేనికి ఫిట్ అవుద్దని ప్రతి మీ సేవా కేంద్రంలో అవగాహన ఉండకపోవచ్చు కదా. ఉదాహరణకు పేరు తప్పుగా నమోదైంది, దానికి ఒక మాడ్యూల్ ఇచ్చారు, కొన్నిటికి అసలు లేనే లేకుండే. కనుక ఈ 8 నెలలు, ఈ ఎప్పుడైతే 2023 డిసెంబర్ 8 నాడు ప్రభుత్వం వచ్చింది కదా, కొత్త ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, అప్పటి నుంచి వాళ్ళు ధరణి మీద మంచి కమిటీ వేశారు. కోదండ రెడ్డి గారు నా మిత్రుడే, వారితో పాటు భూమి సునీల్ గారు మంచి ఎక్స్పర్ట్. మేము ఇద్దరం కలిసి చాలా జిల్లాలు, నల్సార్లో కూడా పనిచేసినాం, నల్సార్ యూనివర్సిటీలో కూడా మేము దీని మీద పనిచేసిన వాళ్ళం ఉన్నాం. కనుక వాళ్ళు ఏం చేశారంటే సమగ్ర అవగాహన తెచ్చుకొని ముఖ్యంగా పొరపాటు ఎక్కడ జరిగిందో అర్థమైంది వాళ్ళకి. ఉదాహరణకు ఈ మొత్తం భూముల్ని ఆన్లైన్ విధానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మొదలైంది. యాక్చువల్గా మీరు మీ భూములు ఎక్కడున్నా అమెరికాలో కూర్చొని కూడా మీరు ఒక క్లిక్ చేసి మనం గ్రామ అడంగం తీసుకుంటే మీ భూములు, మీ ఊళ్ళో ఉన్న భూముల్ని అక్కడ మనం అద్దాల్లో చూసుకునే పరిస్థితి. గతంలో ఈ రహస్యం ఉంది పట్టాల పరివార వ్యవస్థలో. అయితే పట్వారి దగ్గర రికార్డులు, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర, లేకపోతే ఆర్డీఓ, ఈ ముగ్గురు దగ్గర రికార్డులు ఉంటాయి. మిగతా అంతా CCL దాకా పోయేది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే ఆన్లైన్ వ్యవస్థ వచ్చిందో అది అందరికీ తెలమైంది. కానీ ఆన్లైన్ చేసేటప్పుడే సమగ్రంగా గ్రామస్థాయిలో సర్వే చేసి, గ్రామస్థాయిలో సరైన విధంగా సమాచారం సేకరించి ఈ భూమి రామ్మోహన్ రావు అమ్ముకున్నాడా లేదా, లేకపోతే విద్య గారు కొన్నారా లేదా, దాన్ని ధృవీకరించుకొని దానిలో మార్పిడి చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే మక్కి మేరే భాయ్ దిక్కి అని ఉర్దూలో సామెత. ఏమైంది, ఏవైతే అందుబాటులో ఉన్న రికార్డునే మీరు కొత్త ఆకుపచ్చ పాస్బుక్ ఎందుకంటున్నానంటే గతంలో 2 ఉండేవి. ఏది ఈ మన ధరణి పోర్టల్ రాకముందు 2 పాస్బుక్లు ఉండేవి. ఒకటేమో పట్టేదారు పాస్బుక్ అనేవాళ్ళు, రెండోదేమో టైటిల్ డీడ్, అంటే మనకు గ్రామ హక్కు పత్రం అనేది, భూమి హక్కు పత్రం అనేవాళ్ళు. అంటే హక్కు పత్రం ఏమో పట్టేదారికి సంబంధించి పట్టేదారికి ఇస్తారు, పట్టేదారు పాస్బుక్ ఏమో ఆయన కౌలుదారు ఉన్నా లేకపోతే సాగుదారు ఉన్నా కూడా ఇద్దరికి ఇచ్చేవాళ్ళు. అయితే ఎప్పుడైతే టెనెన్సీ యాక్ట్ అట్లా ఉండగా మనకి కౌలుదారుని గుర్తించడం లేకుండా కౌలుదారుని గుర్తించేది అవసరం లేదు. హైదరాబాద్ లో 4 ఇళ్ళు ఉంటాయి, మనం అందరికి రెంట్కి ఇస్తుంటాం. 4 ఇళ్ళు వాడి మా రెంట్కున్న వాడి పేరు అయితే రాయడం లేదు కదా. ఇక్కడ కూడా అంతే కదా, యజమాని భూమికి ఉంటాడు కానీ భూమి యజమానికి పక్కన కౌలుదారు పేరు రాయడం అవసరం ఏమున్నది? వాడు ఇష్టం ఉంటే ఈ సంవత్సరం ఇస్తాడు, కౌలుకు లేకపోతే ఇవ్వడు అనే కేసీఆర్ గారి సూత్రం ప్రకారం ఏం చేశారంటే ఈ కాస్ట్ కార్ఖానా తీసేసారు. కాస్ట్ కార్ఖానా తీసేసి ఓన్లీ పట్టేదారికి ఇది ఇచ్చింది. ఇచ్చేటప్పుడే ఈ రికార్డులు ఏవైతే గతంలో రికార్డ్ అయినాయో ఆన్లైన్ లో అవి మాత్రమే రావాలి, వచ్చినాయి. కానీ నేను చెప్పిన 5-6 పొరపాట్లు ఇవి అట్లాగే ఉండిపోయింది. కొన్నవాడు నోటేషన్ చేసుకోకపోతే అమ్మిన వాడి పేరు మీద రావడం, చాలా మంది భూస్వాములు వెనక్కి వెళ్ళి మళ్ళీ అవే భూమిని మళ్ళీ అమ్ముకున్నారు. ఈ కొత్త పాస్బుక్ లో రావడం, ధరణిలో రావడం వల్ల సులువైంది. గతంలో ఎంక్వైరీ చేసేవాడు, ఈ భూమి అయిందా కాదా, ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే తీసుకునేవారు, వారసత్వం విషయంలో కూడా అబ్జెక్షన్స్ ఉంటే తీసుకునేవారు. ఇప్పుడు అట్లేం లేదు, మీకు కొత్తగా ధరణిలో రికార్డ్ అయింది, మీరు స్లాట్ బుక్ చేసుకుంటే అది ఫలించింది అనుకోండి, మీరు మీరు ఏదైనా చేయొచ్చు. అంటే మీ కొడుకులు మీ పిల్లలకు తెలియకుండా అమ్మేయచ్చు, లేకపోతే మీ బంధువులకు తెలియకుండా అమ్మేయచ్చు, మీరు మిగతా వారసత్వ హక్కులున్న ఎవరికి తెలియకుండా అమ్మేయచ్చు. ఉదాహరణకు అన్న పేరు మీద భూమి ఉన్నది, 4 తమ్ముళ్ళు ఉన్నారు, అందరూ కలిసి అందరు వేరు పంచుకొని చేసుకుంటున్నారు. కానీ అన్న పేరు మీదే రికార్డ్ అయి ఇచ్చింది అనుకోండి, అన్న ఇష్టం అంటే అమ్మేసేసుకున్నారు, మిగతా తమ్ముళ్ళు అన్యాయం చేసి నా పేరు మీద నేను అమ్మేసుకుంటాను, మిగతా వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇట్లాంటివన్నీ పొరపాటు జరుగుతున్నాయి. కనుక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నేను చెప్పిన ఈ ఏవైతే భూమి తక్కువ రికార్డు కావడం, అట్లాగే భూమి సర్వే నెంబర్ తప్పుగా ఉండడం, పేర్లు తప్పుగా ఉండడం, 4 పంచుకుంటే ఆ 4 ఎవరి పేరు మీద రాకపోవడం, అందరి పేరు ఒకటే రావడం, ఇట్లా ప్రొహిబిషన్ లిస్ట్ లో లక్షల ఎకరాల భూమి గవర్నమెంట్ నమోదు కావడం, ఇట్లాంటివన్నీ కూడా ఎంక్వైరీ చేసి తీసేయడానికి అధికారం ఇస్తా అంటున్నారు. ఇంకా ఇవ్వలేదు. ఇప్పటికీ నా ఉద్దేశం ఏంటంటే క్షేత్రస్థాయి వ్యవస్థను మీరు పునరుద్ధరించాలి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అదే ఆలోచన చేస్తుంది. క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలో ఒక రెవెన్యూ ఉద్యోగి ఉండాలనుకుంటారు. చాలా మంచిది అసలు.
తర్వాత ఎంఆర్ఓ కొన్ని అధికారాలు ఇవ్వడం, అంటే వాళ్ళే కదా క్షేత్రస్థాయిలో పనిచేసేది. గిరిదావాళ్ళు ఉంటారు, ఎంఆర్ఓ ఉంటారు, వీళ్ళందరినీ పని చేయించడం చేయడం, అధికార వికేంద్రీకరణ చేస్తే తప్పనిసరి ఈ సమస్యలు పోతాయి. అందుకని నేను చెప్పి ధరణిలో సమస్యలు ఉన్నాయి, కానీ అంతకంటే మంచి అవకాశాలు ఉన్నాయి. ధరణి మొత్తం తీసేయాలి. చూసింది కదా, ఇప్పుడు ధరణి రద్దు చేస్తామన్నారు, లేదు కదా. ఏదో కొత్తగా భూమాత పోర్టల్ పెడతా అంటున్నారు. కనుక ఏ పేరు పెట్టినా వేరేదైనా సరే నేమ్ పేరులో ఏమున్నది, కనుక మంచి ఫలితాలు వచ్చే చేయాలి. అందుకే మనకు ఒక మాట చెప్తాం, ఇవన్నీ పై మెరుగులే. మనకు ఇప్పుడు శాంతి కుమార్ గారు ఉన్నారు కదా, విద్య గారు, శాంతి కుమార్ గారు సిఎస్ గా ఉన్నారు, చీఫ్ సెక్రటరీగా. ఆమె మేము నిజామాబాద్ జిల్లాలో కలిసి పనిచేసాం. నేను రెవెన్యూ ఉద్యోగిని కాదు నేను, కానీ నేను సమాజ సేవకుడిగా అప్పుడు మనకు ఒక ప్రయోగాత్మకంగా నిజామాబాద్ జిల్లాలో ఈ భూముల రీసర్వే ఇప్పుడేం చేస్తారు, సర్వే భూములది మన దగ్గర తెలంగాణలో నైజాం పీరియడ్ లో, ఆంధ్రప్రదేశ్ లో అయితే బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ లో సుమారు 100 సంవత్సరాలు దాటింది కూడా సర్వే చేసి. సర్వే నెంబర్లు కూడా చాలా అడ్డగోలుగా 3 గుంటలు 4 గుంటలు లేకుంటే 400 ఎకరాలు 500 ఎకరాలు గెట్ నెంబర్లు అంటారు, అట్లా ఉన్నాయి. కనుక అప్పుడు ఏం చేసామంటే మేము ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రెవెన్యూ సర్వే అని చాలా పెద్ద పదజాలం పెద్దగా ఉంటుంది ఇంగ్లీష్ లో. దాన్ని మనం ఏమనంటే మనకు మనకు ఒక పోర్టల్, అంటే మనకు భూమి హక్కుల కోసం అని చెప్పి తెలుగులో పేరు పెట్టి అప్పుడు ఏం చేసామంటే నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని అప్పుడు ఈ డ్రోన్లు ఇవన్నీ వ్యవస్థ రాలేదు, హెలికాప్టర్ల ద్వారా సర్వే చేసి చేసే మంచి ప్రయత్నం జరిగింది. నేను నా పుస్తకాలను కూడా రాశాను. మనకు ఎస్ఆర్డి మనకు ఇక్కడ ఆంధ్ర మహిళా సభలో ఈ రైతులకు అవగాహన కల్పించడానికి ఆ చట్టం మీద అప్పుడు ఇది రాలే. ఆ చట్టం మీద అవగాహన కల్పించడానికి శాంతి కుమార్ గారు మేము ఒక రచయితల వర్క్షాప్ పెట్టి, రచయితల వర్క్షాప్ తో గ్రామస్తులకు మీరు అన్నారు, ఇప్పుడు నేను విద్యగా మీరు అడుగుతున్నాను కదా, ఇటువంటి ప్రశ్నలకన్నీ జవాబులు రాసుకుంటూ ప్రశ్న జవాబు అంటే అవగాహన కల్పించడానికి గ్రామ సదస్సులు పెట్టినప్పుడు ఎట్లా వాళ్ళు అడుగుతారు ఏం చెప్పాలని చిన్న పుస్తకాలు రాసి రైతులకు అర్థమయ్యేటట్టు. కానీ దురదృష్టవశాత్తు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అది రద్దు అయిపోయింది. తర్వాత ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా చేయాల్సిన పని ఏంటంటే గ్రామ స్థాయిలో భూముల రీసర్వే జరగాలి. రీసర్వే జరగకుండా ఈ వివాదాలు అట్లాగే ఉంటాయి. కనుక మళ్ళీ కొత్తగా సర్వే చేసి భూముల హద్దులు నిర్ణయించి సర్వే నెంబర్లు ఒక శాస్త్రీయ పరంగా, ఉదాహరణకు బ్రిటిష్ సర్వేలో మీకు ఆంధ్రప్రదేశ్ లో ఇట్లాంటి లోపాలు కనపడాయి, తెలంగాణలో ఎక్కువ లోపాలు. ఎందుకంటే గతంలో హైదరాబాద్ స్టేట్ అది వేరుగా ఉండే కదా. ఇట్లా లేకుండా చేయాలంటే మీరు మళ్ళీ కొత్తగా సర్వే చేసి కొత్త సర్వే నెంబర్లు ఇచ్చి, ఇప్పుడు ఉదాహరణకు మనకు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది అదే, అది జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 6,000 గ్రామాల్లో జరిగింది, మేము ప్రత్యక్షంగా చూసినాం కూడా. అది కరెక్ట్ అంటున్నా. అందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వ్యతిరేకించడం, దాన్ని తప్పుగా అర్థం చేసి ప్రజల నుంచి ఓట్లు పొందడం టీడీపీ వాళ్ళు చేసినాం. కానీ నేనేమంటున్నానంటే ఆ ప్రాసెస్ కరెక్ట్, ప్రాసెస్ ఎవరు మొదలు పెట్టింది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు రాళ్ల మీద తన బొమ్మ చెక్కించుకోవడం, పాస్బుక్ల మీద తన పేరు తన ఫోటో ముద్రించుకోవడం చాలా తప్పది. కానీ ప్రాసెస్ కరెక్ట్. మిగతా సర్వే ఇప్పుడు మన దగ్గర కూడా చేయాల్సింది ఏంటంటే తెలంగాణలో కొత్తగా మొత్తం రీసర్వేకి ఆదేశించాలి. దానికి దానికి అవసరమైన డబ్బంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చేస్తున్నాం. అది వస్తే ఆ యాక్ట్ ను ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేయవేండు. కానీ కొన్ని అవరోధాలు వచ్చినాయి. ఎన్నికలకు ముందు సమయం సందర్భం లేకుండా జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టిండు, అది ఫెయిల్ అయింది. కానీ ఇప్పుడు అదే దాన్ని మళ్ళీ రద్దు చేస్తామన్న కొత్త ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం మళ్ళీ దాన్ని అమలు చేస్తుంది, సర్వే కూడా సాగిస్తుంది. అది కరెక్ట్ అంటున్నారు. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ఇక్కడ కూడా చేయాల్సిన పని ఏంటంటే తెలంగాణలో కూడా రీసర్వేకి ఆదేశించి దానికి అవసరమైన మొత్తం డబ్బును కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద ఇస్తున్నది, దాన్ని వాడుకోవాలి. రెండోది ఏం చేయాలంటే రీసర్వే చేసి ఇది కొత్తగా రికార్డులు తయారు చేయాలి. అప్పుడు మాత్రమే శాశ్వత పరిష్కారం. ఇప్పుడు ధరణిలో ఈ మార్పులు అనేటివి ఒకటి పాత గొంగడి అయిపోయింది, దీన్ని మొత్తం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లా చేసినప్పుడు సాధ్యమవుతుంది. రీసర్వే మాత్రమే పరిష్కారం. ఇవన్నీ పై మెరుగులేని నేను అంటాను. సరే, ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రజాభిప్రాయ సేకరణ కోసం పెట్టడం, దీనివల్ల ప్రజల్లో కొంత చట్టం పట్ల అవగాహన వచ్చిందని మనం అనుకోవచ్చు. ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం కొత్తగా. దీని మీద కూడా ప్రజల్లో మొన్న అన్నారు కదా, ఏది మేము ప్రజలకు అవగాహన కల్పించడానికి 15 రోజులు ఆన్లైన్ పెడుతున్నాం. దాని మీద నేను కూడా సూచన సలహాలు ఇచ్చాను. దాన్ని చూసి నేనేమంటున్నానంటే ఇంకా సామాన్య రైతుకు అర్థం కావాలంటే తెలుగులో ఇవ్వాలి. ఇంకా దాన్ని అట్లాగే కొంచెం క్లిష్టమైన పదజాలం వాడద్దు. ఉదాహరణకు మనకు తెలుగులో ఎంత దుర్మార్గం ఉండే పదజాలం అంటే అందులో చూస్తే మనకు ఉదాహరణకు మీరు ఎప్పుడైనా ఊళ్ళలోకి వెళ్తే మనకు వాటర్ ట్యాంక్స్ కనపడతాయి పైన ఎత్తు మీద. దాన్ని మనం వాటర్ ట్యాంక్ అంటే సరిపోతుంది కదా, మంచి నీటి ట్యాంక్ అని సరిపోతుంది. దాని మీద తెలుగు రాయతుంది శిరోతల జలభాండాగారం అని రాస్తారు. ఎవరికైనా అర్థమవుతుంది? తెలుగు అనువాదం అట్లా పడాయింది సంస్కృత పదాలు కలిపి. మీరు పోలీస్ స్టేషన్ అందరికి అర్థమవుతుంది. రక్షక భటాధికారి కార్యాలయం అర్థమైంది ఎవరికన్నా? ఆర్టీఓ అంటే టక్కున అర్థమవుతున్నాం.
రాజస్వ మండలాధికారి ఏమర్థం అవుతుంది? ఇట్లాంటి పదజాలాలు ఉంటాయి అనుకోండి. ఈ సాంకేతికంగా ఎవరికి అర్థం బస్సు రైలు అంటాం అంటే తెలుగు అనువాదం పేరు మీద సంస్కృత పదాలు చేర్చడం వల్ల. మొన్న కదా మనకు కేంద్ర ప్రభుత్వం కదా ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ మూడింటిని కూడా సంస్కృత పదాలతో నింపేసి ఆ ఉన్నదే కొత్త సీసాలు పాత సారా పోసినట్టు చేసినట్టే వీళ్ళు కూడా ఈ ఆర్వార్ చట్టం మీద మంచి పదాలు వాడి అందరికి అర్థమయ్యే పదాలు వాడితే తెలుగులో చేస్తే మంచిదే కాదంటలేదు నేను. కానీ ఎంతమందికి అర్థమవుతుంది? అందుకనే భూమి సునీల్ కానీ, కోదండరెడ్డి గారు రైతు నాయకుడు, కిసాన్ సెల్ అధ్యక్షుడు, వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు, మంచిదే అంటున్నారు. అట్లాగే కౌలుదారుని గుర్తిస్తామని అంటున్నారు, కష్టం అంటున్నారు. ఇప్పుడు గతంలో మనకు రఘువీరారెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మేమందరం అఖిల పక్షంలో కూర్చున్నాం, వేరే స్వచ్ఛంద సంస్థ నుంచి. అప్పుడు అన్నాను, కౌలుదారును గుర్తించడానికి ఏ పట్టేదారు కూడా నిరాకరిస్తాడు, ఎవరు తన భూమి తన కన్ను తాను ఎవడు పొడుచుకోడు కదా. మనం హైదరాబాద్ లో కానీ నగరాల్లో పట్టణాల్లో ఇల్లు కిరాయికి ఇస్తే ఆ కిరాయి దాని పేరు రాయడం లేదు కదా. ఇది అంటే ఎవరు ఇవ్వరని దాదాపు 20 ఏళ్ళ క్రితం నేను చెప్పాను. ఇప్పుడు అది నిజం అవుతుంది. కొన్ని ఊళ్ళల్లో కౌలుదారును గుర్తిస్తాం, మీరు ఓరల్ కౌలైనా సరే, మీరు నోటి మాట చెప్పినా సరే ఎవరు అంగీకరిస్తలేరు. నా భూమి నాదే అంటుంది. అందుకని కౌలుదారులను గుర్తించేది కన్నా వాళ్ళు ఏం చేయాలంటే భూమి లేని నిరుపేదలను గుర్తించి ఉపాధి హామీ పథకం కింద ఎట్లా కార్డులు ఇచ్చారో వాళ్ళకు కూడా, వాళ్ళు వ్యవసాయం సొంతంగా చేయలేరు, సొంతంగా లేదు వాళ్ళకు భూమి, కానీ వ్యవసాయం చేస్తున్నారు, అట్లాంటి వాళ్ళని గుర్తించడం ఈజీ. అందుకని ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో వీళ్ళు 4-5 హామీలు ఇచ్చారు రైతులకు రైతు బంధు బదులు రైతు భరోసా ఇస్తున్నారు. అది 5,000కు కారు కంటే 10,000కు ఎకరానికి బదులు 15,000 ఇస్తున్నారు. దాన్ని పట్టదారులకే పోతుంది. ఎవరైతే సాగు భూములకి వాళ్ళు అందులో కూడా లోపాలు ఉన్నాయి. మీరు గుట్టలు, చెరువులు, రకరకాల హైవేల మీద భూములు పోయిన వాటికి, అట్లాగే మనకు ఆల్రెడీ ఇల్లు కట్టుకున్న వాటికి, నాలా పర్మిషన్ తీసుకొని నాలా కన్వర్ట్ అయిన భూములకు కూడా ఈ మన రైతు బంధు ఇచ్చారు. తప్పని పెద్ద రైతులు పెద్దగా ఒప్పుకోవడం లేదు. పెద్ద రైతులు తక్కువ మంది ఉంటారు. 5 ఎకరాల లోపల 90% మంది ఉన్నారు. 5 నుంచి 10 ఎకరాల లోపల ఇంకో 5% మంది ఉన్నారు. 10 ఎకరాలు దాటిన వాళ్ళు 3-4% మంది ఉన్నారు. రైతు బంధులో కేవలం పెద్ద పట్టేదారులకు పోయిందంతా కూడా కేవలం 5%. కానీ 5% కానీ డబ్బులో చూసుకుంటే మరి 2/3 మనకు 3వ భాగం వాళ్ళకి పోయింది. పెద్ద భూములు ఎక్కువ ఉన్నారు కనుక అటువంటి పొరపాటు సవరించే ప్రయత్నం చేయాలి. చేసి ఏం చేయొచ్చు అంటే, ఉదాహరణ కౌలుదారులకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అన్నారు. నేను చెప్పిన పద్ధతి అయితే కరెక్ట్ అవుతుంది. మీరు కౌలుదారులను గుర్తిస్తామంటే ఆంధ్రప్రదేశ్లో అయితే 170% మంది కౌలుదారులు ఉన్నారు. మన తెలంగాణలో లేదు. తెలంగాణలో చూసుకుంటే మీకు 150% మంది. ఎందుకంటే 2 ఎకరాలు, ఎకరము, 3 ఎకరాలు ఉన్న వాళ్ళంతా సొంతంగా సాగు చేసుకుంటున్నారు. ఎవరైతే అంతకంటే ఎక్కువ ఉందో వాళ్ళు మాత్రం కౌలుకిస్తున్నారు. రెండవది, ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఆ ఎకరం 2 ఎకరాలు వాళ్ళు దున్నుకుంటూనే ఇతరత్ర సరిపోదు కదా ఆదాయం, మరొక 4 ఎకరాలు 10 ఎకరాలు కౌలు పట్టుకుంటారు. ఇట్లాంటి వాళ్ళని గుర్తిస్తే వాళ్లకు 12,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి ఇచ్చినందుకు అది బాగా. రెండోది ఏమవుతుంది, మీరు అంటే సంస్కరణ చేసేటప్పుడు మానవీయ కోణం క్షేత్రస్థాయిలో అవగాహన లేకపోతే కష్టం అవుతుంది. రెండోది ఏం చేయొచ్చు, కౌలుదారులకి నిజంగా న్యాయం చేయదలుచుకుంటే పంట పండించిన వాడే మార్కెట్కి వెళ్తాం. ఈ ప్రభుత్వం ఏం చేసింది, 500 రూపాయలు మేము కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కంటే ఎక్కువ ఇస్తామని. అంటే ఏంటి, ఎక్కువ ఇస్తామన్న డబ్బులు ఏవైతే ఇప్పుడు మళ్ళీ మెలికబెట్టారు, షరతులు వర్తిస్తాయని. సన్న వాళ్ళకి అంటున్నారు. నేనేమంటున్నానంటే, పట్టదారులు ఎవరైతే చాలా మంది కౌలుకిచ్చుకున్నారో ఆ కౌలుకిచ్చున్న వారి కౌలు రైతే పంట పండిస్తున్నాడు కనుక ఆ పంటను మార్కెట్కి తీసుకుపోయేది కౌలు రైతే. ఎవరైతే నిజంగా వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళు కౌలు రైతు కావచ్చు, సొంతంగా 2 ఎకరాలు 3 ఎకరాలను పండించుకోవచ్చు. ఈ మార్కెట్కి తీసుకుపోయినప్పుడు వాళ్ళు సరైన ధరించడం అనుకోండి, ఈ 12,000 రూపాయలకు అదనంగా ఎకరానికి మరొక 12,000 రూపాయలు ఇచ్చినట్టే లెక్క అవుతుంది. ఎట్లా, మనకు 35 బస్తాలు మినిమం పడితే అనుకుందాం, అందులో 25 క్వింటాల వడ్లు పడతాయి. ఏది, 1 ఎకరానికి 25 క్వింటాల పేరు మీద 500 చొప్పున బోనస్ ఇచ్చారనుకోండి, ఏది మద్దతు ధర అదనంగా, ఇప్పుడు 12,500 దానికి కూడా వస్తాయి కదా. ఎవరైతే అమ్ముకుంటారో వారికి లాభం కలిగించే పని చేసినప్పుడు కౌలుదారులకు వేరే న్యాయం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఎవరైతే పంట పండిస్తున్నారో వాళ్ళ రైతులకు వచ్చినట్టే లెక్క. అందుకని నేనేమంటున్నా, ప్రభుత్వం తిరిగేసి ఆలోచన చేస్తుంది. గత ప్రభుత్వం మీద కక్ష తీర్చుకుందామని ఆలోచించడం పోతే ఇది సక్సెస్ కాదు. నాకు అట్లా ఉండదు అనుకుంటున్నాను. కోదండరెడ్డి గారు కానీ, సునీల్ కుమార్, మిగతా సభ్యులు ఉన్నారు. నేను వాళ్ళిద్దరి పేరు ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఆయన భూమి మీద డాక్టర్ లాంటి వాడు సునీల్ కుమార్, అట్లాగే భూమి మీద అనుభవజ్ఞుడు ఏమో అటు పక్కన కోదండరెడ్డి గారు ఉన్నారు. కనుక వీళ్ళు ఇటువంటి వాడిని ఆలోచన, సూచనలు చేసింది అదే, ఇటువంటి వాడిని ఆలోచన చేయాలి. గ్రామ స్థాయిలో మొత్తం భూములన్నీ రీసర్వే చేసి జియో ట్యాగింగ్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు మన ఇద్దరికి ఇక్కడ కూర్చున్నామమ్మా, మన ఇంటి ముందుకి క్యాబ్ వస్తున్నది, ఎట్లా వస్తుంది అంటే, మనం గూగుల్ మ్యాప్ పెట్టుకొని మన లొకేషన్ మార్క్ చేస్తే అక్షాంశాలు రేఖాంశాలను చూసుకొని మన ఇంటి నెంబర్ కాబట్టి మన ఇంటి ముందట కారు కానీ ఆటో కానీ ఆగుతుంది కదా. మనం ఎవరైనా చుట్టాలు పిలిచినా మన ఇంటి ముందు ఎట్లా ఆగుతుంది,
ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ పెట్టుకొని దుర్మార్గంగా భూములను గుర్తించడానికి ఇంకా పాత పద్ధతులు అవలంబించడం ఏంటి? నేను నా భూమి ఉన్నది, ఒక గుంట భూమి ఉన్నది, నా గుంట భూమిని అక్షాంశాలు రేఖాంశాలు ఫిక్స్ చేస్తే మీరు హద్దులు చెరగొట్టిన, మీరు హద్దులు పీకేసిన మళ్ళీ అదే ప్రకారం కంప్యూటర్లో అది హద్దులు పెట్టుకోవచ్చు. మనం ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంకా భూమి కెట్టు పంచాయతీలు, భూమి పంచాయతీలు, చంపుకోవడాలు, అన్నను తమ్ముడు, అన్నను చంపుకోవడం చూస్తున్నాం. తండ్రిని తల్లి కొడుకు చంపడం చూస్తున్నాం. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా? అంటే ప్రభుత్వం భూమి హక్కును సరిగ్గా కాపాడుకోవడం వస్తున్నాయి. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో మనకంటే ఎంత ఉందంటే ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ ఉన్నది. ఇప్పుడు మనం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వరకే వచ్చినాం కేంద్ర ప్రభుత్వం. ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ అంటే ఒకవేళ విద్యగా భూమి పలానా సర్వే నెంబర్లు ఇంత ఉందని తేలి ఒకసారి మీకు సర్టిఫికెట్ మన పాస్బుక్ ఇస్తే, ఒకవేళ ఇంకెవరైనా దాని భూమి కబ్జా పెడితే అది మీ భూమి మీకు కాకుండా పోతే ప్రభుత్వమే మీకు నష్టపరిహారం ఇస్తుంది. అంత మంచి అద్భుతమైన యాక్ట్ ఉంది, ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ అంట. నేనేమంటున్నాను, మెల్లమెల్లగా అటువైపు పోవాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, ఆ టైటిల్ కు గ్యారంటీ ఉండాలి. అంటే రెండు చేయొచ్చు. ఒకటేమో సర్వే నష్టపరిహారం ఇస్తారు అక్కడ. అందుకని నేనేమంటున్నానంటే ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ వైపు వెళ్ళే బదులు ఈ ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు, వాడు చేసిన పని మాకు నచ్చదు, నేను చేసిన పని ఇంకొకరికి నచ్చదు. ఇంకా వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే మొత్తం భూమి వ్యవస్థను మార్పు చేద్దామా, లేకపోతే గుడుగుడు కొంచెం ఇందులో వాడి మీద మన మీద వాడు ఆరోపణ చేసుకుందామా అని ఆలోచించారు. తప్పు ఖచ్చితంగా కాదంటలేదు. కానీ మంచి యాక్ట్ను కూడా, మంచిదాన్ని కూడా తప్పు అని చూపించి, అంటే కుక్కను చంపడానికి పిచ్చి కుక్కని ముద్ర వేసినట్టే ధరణి మంచిది, ధరణిలో లోపాలు ఉన్నాయి. ఈ లోపాలు సవరించే క్రమంలో నేను చెప్పిన 3 మార్పులు రావాలి. ఒకటేమో రీసర్వే జరగాలి, సమగ్ర భూ సర్వే జరగాలి, దాని తర్వాత దాన్ని కమతాలను నిర్ణయించాలి, దాన్ని ఆన్లైన్లో మనం జియో ట్యాగింగ్ ద్వారా ఇప్పటికే మీరు ఒక మంచి మార్పు వచ్చింది. మనకు గ్రామ పంచాయతీల్లో కానీ మనకు మున్సిపాలిటీలో ముఖ్యంగా మన ఇల్లును వాడు ఏం చేస్తున్నాడు, జియో ట్యాగింగ్ ద్వారా అక్షాంశాలు రేఖాంశాలు మీద కూర్చునబెట్టి మన మనిషిని ఓనర్ ముందర నిలబెట్టి ఫోటో తీసి పెట్టేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటిదే ఇప్పుడు మనకు మున్సిపాలిటీలో వచ్చేసింది ఆల్రెడీ. అట్లాగే ఈ భూములకు మామూలు వ్యవసాయ భూములకు కూడా చేయొచ్చు కదా. అప్పుడు ఏమవుతుందంటే ఈ భూమి తగాదాలు పోతాయి. మీరు ఎప్పుడైతే భూభారతి అంటాము, గతంలో చట్టం చేసినప్పుడు నేను శాంతకుమార్ గారు పనిచేసి భూభారతి అప్పుడు జ్ఞాపకం ఉంది. ఆ భూభారతిలో మీరు ఒకవేళ ఎవరైనా అక్రమంగా మీకు మీ భూమికి ఉన్న హద్దులను చెరిపేసింది అనుకోండి, సరిగ్గా అదే మనకు కంప్యూటర్లో ఆన్లైన్ రికార్డు ఉంటే దాని ప్రకారం చెరిపేసిన చోట మళ్ళీ కొలత అవసరం లేదు, డైరెక్ట్ గా అక్కడ రాయి పాతుకోవచ్చు. అంటే అంత బ్రహ్మాండమైన చట్టమే. దాన్ని ఇప్పుడు మనం నాశనం చేసినాం. కనుక ఇప్పటికైనా సరే ఈ కొత్త ప్రభుత్వం ఏం చేయాలంటే 2 నెలలు అయింది ఇప్పటికే. కనుక ఏం చేయాలంటే ఈ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మనకు చాలా వరకు ఏమైందంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అనేవాళ్ళు, తర్వాత ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చినాక తెలుగుదేశం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం ఇట్లా అంటున్నాం. ఇప్పుడేమో వ్యక్తుల పేరు మీద కేసీఆర్ ప్రభుత్వం మాట, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాట, మోడీ ప్రభుత్వం. వాళ్ళది కాదు ప్రభుత్వం, వాళ్ళు శాశ్వతం కాదు. ప్రభుత్వాలు శాశ్వతం, యూనియన్ గవర్నమెంట్ శాశ్వతం, స్టేట్ గవర్నమెంట్ శాశ్వతం. అందుకని ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే మొదలు ల్యాండ్ సర్వే, తర్వాత దాన్ని జియో ట్యాగింగ్ చేయడం, దాని ద్వారా అసలైన ఓనర్ని గుర్తించడం, వాళ్లకు ల్యాండ్ టైటిల్ ఇవ్వడం, దాంతోపాటు ల్యాండ్ గ్యారంటీ ఇవ్వడం. ఇది జరుగుతే తప్ప ఈ 4 మార్పులు, అంటే భూమి నా స్వాధీనంలో ఉండాలి, స్వాధీనం ఉన్న భూమికి రికార్డు సరిగ్గా ఉండాలి, ఆ రికార్డు ప్రకారం ఏమైనా తప్పు జరిగితే నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలి. ఈ 3 జరిగినప్పుడే భూమిలో సమూల సంస్కరణలు జరుగుతాయి. ధరణి పోర్టల్ లోపాల గురించి కానివ్వండి, ROR చట్టం గురించి కానీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ధరణి విషయంలో ప్రభుత్వం త్వరగా మేలుకోవాలని కోరుకుందాం. అలాగే ప్రభుత్వం చేసే ప్రతి చట్టం కూడా ప్రజలకు మేలు చేయాలని కోరుకుందాం. ఇది ఈనాటి స్పెషల్ ప్రోగ్రాం. మరో ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.